శ్రీ శివాయ గురవే నమః. పరశివ క్షేత్రంలో మన బాలమ్మ భగవాన్ మహానుభావ గారు ఉన్నారు కదా. ఆయన రోజు తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆయన జపం చేసుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా అనుకోకుండా అక్కడ పిచ్చిగా ఎలుకలు పందికొక్కులు ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో తెలియదు, కానీ ఆయన పరీక్ష చేయటానికో ఏమో కానీ విపరీతంగా వచ్చి గుట్టలు వచ్చి ఆయన బట్టలు పాడు చేయను, ఆ స్థలం అంతా కన్నాలు చేయను, ఆయన మీద పాకను ఇలా చేస్తూ ఉంటే ఆయనకి చాలా చిరాకు అనిపిస్తుంది. ఏమిటి నాకు అంతరాయం ఎందుకు కలుగుతుంది, ఎవరు చేస్తున్నారు ఏమిటి అని చెప్పి ఆయన ఆలోచించి, ఏ భగవాన్ ఏమిటి నాకు ఇది అని చెప్పి ఆయన తలుచుకొని జపం చేసుకొని మామూలుగా నిద్రకు ఉపక్రమిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అర్ధరాత్రి వేళ ఒక పెద్ద 10 ఏళ్ల బాలుడంత పిల్లి, నల్లడి పిల్లి భయంకరంగా ఉంటుంది. అది వచ్చి ఈ భగవాన్ పక్కన పడుకుంటుంది. పడుకునేటప్పటికీ భగవానికేమో తెలియదు. కొంతసేపటికి మెలకు వచ్చి చూస్తే ఈ పిల్లి చూస్తే భయంకరంగా కనిపిస్తుంది. కనిపించేటప్పటికి ఆయనకి ఒక్కసారి ఒళ్ళు గగురు పొడిచి కళ్ళు మూసుకొని శివుణ్ణి తలుచుకొని, నన్ను పరీక్ష చేస్తున్నావా ఏ భగవాన్ అని అనుకోగానే ఆ పిల్లి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ ఎలుకలన్నింటినీ ఒక్కొక్కటే పట్టుకొని మొత్తం అవన్నీ లేకుండా ఆ పిల్లి చేస్తుంది. ఆయన అనుకుంటాడనమాట, ఈ నల్ల పిల్లే శని భగవానుడు అయి ఉంటాడు, హరహర మహాదేవ్ అనుకుంటారు. ఆ పాట ఆ పిల్ల అవన్నీ లేకుండా చేసేస్తుంది అనమాట. ఇది ఒక మహత్యం అనమాట ఆయన జీవితంలో. ఆ నల్లపిల్లి ఒక్కొక్క ఎలుకను పట్టుకొని మొత్తం ఎలుకలన్నీ లేకుండా చేసేస్తుంది, పందికొక్కులు ఏమీ లేకుండా చేసేస్తుంది. ఒక్కరోజు కూడా కాకుండానే నిమిషాల మీద జరిగినట్టు చేసేస్తుంది. అంటే ఏమిటి, ఆ నల్లపిల్లి శని భగవానుడు అనమాట. మహారాజు అప్పుడు గ్రహిస్తారు ఈ నల్లపిల్లి ఈ శని భగవాన్ అని. అప్పుడు శంకరుడిని ధ్యానం చేస్తాడు. శంకరుడికి అందరూ స్వాధీనమై ఉంటారు కదా. శని భగవానుడు ఈయన్ని ఏం చేస్తాడు, ఏమి చేయడు. అంటే ఈయన మహత్యాన్ని పెంచడానికి అదొక పరీక్షలాగా వచ్చిందనమాట. అప్పటి నుంచి ఒక్క ఎలుక కూడా ఉండదు. ఆయన అనుకుంటారు, ఈ శని భగవాను ఇలా నాకు మహత్యం చూపించాడు, ఆ శివుడు మహత్యమే కదా, అందుకని ఒక 7 సినిమాలు శని సింగనాపూర్ వెళ్ళి వద్దాము అని ఆయన సంకల్పం చేసుకుంటారు భగవాన్ గారు. హరహర మహాదేవ. విజయ భ్రమరాంబ తాడేపల్లి.